హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈ వీడియోలో రేపటికి అంటే 13th ఫిబ్రవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు నిఫ్టీ మైనస్ లో క్లోజ్ అయింది. దాదాపుగా 167 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50లో 14 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 36 స్టాక్స్ నెగిటివ్ లో ఉన్నాయి. సో ఓవరాల్ గా మార్కెట్ బెర్త్ నెగిటివ్ గా ఉంది. సో బాగా ప్రైస్ వైజ్ గా బాగా రైజ్ అయిన స్టాక్స్ చూస్తే డాక్టర్ రెడ్డిస్, దివీస్ ల్యాబ్, విప్రో, ఎస్ఎల్ టెక్, ఎల్టీఐఎం, M&M, ఐషర్ మోటార్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర. సో ఐటీ స్టాక్స్ అండ్ ఫార్మా స్టాక్స్ లోనే కొంచెం పాజిటివ్ మూమెంటం చూసాం ఈ రోజు. పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లో మాత్రం బాగా కరెక్షన్ చూసాం. ఇది లాస్ట్ వీడియోలో కూడా మనం అనుకున్నాము. పిఎస్యు స్టాక్స్ లో కొంత కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కొంత ప్రాఫిట్ హైయర్ లెవెల్లో బాగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కూడా లాస్ట్ ఫ్రైడే అండ్ థర్స్డే కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకున్నాం. అది కంటిన్యూ అవుతుంది. మేబీ ఇంకా కొన్ని రోజుల్లో ఆ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సో మన బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీనే బాగా హెవీగా పడ్డది ఈ రోజు. దాదాపుగా 630 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో ఉన్న 12 స్టాక్స్ లో ఒక్క స్టాక్ కూడా పాజిటివ్ గా లేదు. అన్ని స్టాక్స్ కూడా నెగిటివ్ గానే క్లోజ్ అయ్యాయి. సో టాప్ లో ఉన్న నెగిటివ్ లో టాప్ లో అంటే మనకి బంధన్ బ్యాంక్ 7% పడిపోయింది. దాని తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇది కూడా 4% డౌన్ అయింది. బ్యాంక్ ఆఫ్ బరోడా మోర్ దెన్ 3%, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఎస్బీఐ, కోటక్, ఇవన్నీ కూడా కొంత సెల్లింగ్ ప్రెషర్ చూసాం ఈ రోజు మార్కెట్ లో. అయితే టెక్నికల్ గా నిఫ్టీ లెవెల్స్ ఒకసారి చూద్దాం. ఈ రోజు మన కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయింది 21,616. అండ్ ఈ రైజింగ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దానికి కొంచెం సపోర్ట్ తీసుకుంది, కానీ ఇది కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి ఇప్పుడున్న మొమెంటం ప్రకారం చూస్తే. అయితే ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో 2 రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. సో మన కీ లెవెల్ కొంచెం మారుతుంది, చూద్దాం. సో ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 21,750. సో వన్స్ 21,750 ని క్రాస్ చేస్తే మన కీ లెవెల్ ని టెస్ట్ చేసి, ఇప్పుడు కీ లెవెల్ 21,650 నుంచి మారుతుంది. ఇది మన కీ లెవెల్ వచ్చి ఇప్పుడు 21,850. సో 21,850 కన్నా పైకి వస్తేనే మనం పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేయొచ్చు. అదర్వైజ్ సెల్ అండ్ ర్యాలీ మోడ్ లో ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఒకటి 21,820 వచ్చి వీక్లీ పివోట్ ఉంది. దానికన్నా కొంచెం పైన 21,850 మన కీ లెవెల్ లాగా తీసుకోవచ్చు. అండ్ ఈ 21,750 ఏదైతే ఉందో ఇది టీ లైన్ రెసిస్టెన్స్ పాయింట్. ఎందుకంటే టీ లైన్ కన్నా కింద ఉంటే టీ లైన్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. టీ లైన్ కన్నా పైన ప్రైస్ ఉంటే టీ లైన్ సపోర్ట్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ వచ్చి 21,470. ఈ 470 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. దీన్ని బ్రేక్ చేస్తే 21,345. సో ఈ ఎంటైర్ ర్యాలీని 78.6% రీట్రేస్మెంట్ లెవెల్ ఇది 21,346. ఇప్పుడు మోర్ దెన్ 50% రీట్రేస్మెంట్ లెవెల్ కన్నా కిందకి వచ్చేసింది. ఆల్మోస్ట్ 61.8% దగ్గరలోకి వచ్చింది. కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు 21,345. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఒకటి కొంచెం బయాస్ నెగిటివ్ ఉండే అవకాశం ఉంది. ఏదైనా ర్యాలీ వస్తే మాత్రం కొంత సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో లాస్ట్ వీడియోలో కూడా అనుకున్నాం మనం రెసిస్టెన్స్ పాయింట్ వీక్లీ పివోట్ 45,558. సో దీన్ని బ్రేక్ చేస్తేనే మనం 4600 ఆర్ 46,300 అనుకున్నాం. సో ఇక్కడ ఈ రోజు నిన్న ఆల్మోస్ట్ లాస్ట్ ట్రేడింగ్ డే క్లోజింగ్ దగ్గర ఓపెన్ అయింది ఫ్లాట్ గా. బట్ ఏ దశలో కూడా మార్కెట్ లో పెద్ద కోలుకోలేదు. బ్యాంక్ నిఫ్టీ అయితే బాగా డ్రాగ్ అయింది. మోర్ దెన్ 670 పాయింట్స్ వరకు మైనస్ లోకి వెళ్ళింది. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ గా మనకి లెవెల్ ఏదైతే ఉందో ఈ రోజులో అగైన్ మళ్ళీ 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇది మల్టిపుల్ టెస్టింగ్స్ జరుగుతూ ఉంది. మేబీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్ గా వీక్నెస్ రావచ్చు. ఫర్దర్ గా ప్రీవియస్ స్వింగ్ లో టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇది ప్రీవియస్ స్వింగ్ లో మనకి ఈ లెవెల్ వరకు రావచ్చు, అంటే 43,500. ఇప్పుడు 44,882 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఒకటి మనకి మధ్యలో చిన్న సపోర్ట్ ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది, అరౌండ్ 44,480. సో ఈ 44,480 ని బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ 43,500. సో ఇవి 2 సపోర్ట్ లెవెల్స్ లాగా ఉండొచ్చు. మన కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు. 46,660 ఇది కీ లెవెల్. దీనికన్నా పైన ఉంటేనే మనం పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేయొచ్చు. దీనికన్నా కింద ఉన్నంత వరకు కూడా ఏదైనా ర్యాలీ వస్తే అది సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇమీడియట్ రెసిస్టెన్స్ 45,000
230, దాన్ని క్రాస్ చేస్తే 45,560. ఇది వీక్లీ పివోట్. సో ఇవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. సో ఈ రోజు మార్కెట్ డౌన్ అయినా కానీ కొన్ని స్టాక్స్ లో లాంగ్స్ బాగానే బిల్డ్ అవుతున్నాయి. దాంట్లో ఆస్ట్రాల్ టాప్ లో ఉంది, 4.5% ప్రైస్ పెరిగింది. దాంతోపాటు 19% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత వోల్టాస్ కూడా పాజిటివ్ గానే ఉంది, 12% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ కూడా పెరిగింది. కోఫోర్జ్, ఎంఆర్ఎఫ్, బాలకృష్ణ, తర్వాత హెచ్డిఎఫ్సి, ఏఎంసీ ఇవన్నీ కూడా ప్రైస్ పెరుగుతూ దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్న స్టాక్స్. ఇందులో వోల్టాస్ ని మనం ఈ రోజు మనం చార్ట్ లో టెస్ట్ చూద్దాం. మనం వోల్టాస్ కి టెక్నికల్ గా లెవెల్స్, దాంతోపాటుగా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ కూడా చూద్దాం. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్ లో టాప్ లో ఉంది భారత్ ఫోర్జ్. భారత్ ఫోర్జ్ సమ్ న్యూస్ బేస్డ్ గా బాగా ఫాలో అయింది. ఈ రోజు దాదాపు 14% వరకు ప్రైస్ డౌన్ అయింది. 27% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. దాంతోపాటు బంధన్ బ్యాంక్, నేషనల్ అల్యూమినియం, తర్వాత ఇప్కా ల్యాబ్, ఇండియన్ హోటల్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. ఆర్ఈసి, తర్వాత రామ్కో సిమెంట్ గురించి మనం లాస్ట్ వీడియోస్ లో చూసాం. తర్వాత హీరో మోటార్ కాప్, ఇవన్నీ కూడా డౌన్ అవుతున్నాయి. హెచ్ఏఎల్ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ డౌన్ అయింది. సో ఈ స్టాక్స్ లో కొంత కరెక్షన్ రావచ్చు, కొంచెం కాషియస్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే మనకి బాగా ప్రాఫిట్ బుకింగ్ హెవీగా జరుగుతుందో ఆ స్టాక్స్ లిస్ట్ కూడా ఒకసారి చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూబీఎల్, యునైటెడ్ బ్రేవరీస్, తర్వాత బయోకాన్, గెయిల్, బీపీసీఎల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, పిఎన్బి, సెయిల్, పెట్రోనెట్, హిందుస్థాన్ కాపర్, జీ లిమిటెడ్, ఎన్టీపీసీ, ఇండియా సిమెంట్, బలరాంపూర్ చిని, ఈ స్టాక్స్ అన్ని కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ప్రైస్ కూడా తగ్గుతున్నాయి. సో వీటిలో కొంత లాంగ్స్ అన్ని కూడా లిక్విడేట్ అవుతున్నాయి, అంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. సో ఈ ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడి వరకు ఉండొచ్చు అనేది కొన్ని మనం చార్ట్స్ తీసుకొని చూస్తే తెలుస్తుంది. సో ఈ రోజు కూడా మనం ప్రతిరోజు లాగానే రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా చార్ట్ చూసి మన లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకుందాం. ఫస్ట్ స్టాక్ వచ్చి వోల్టాస్. సో ఇది వోల్టాస్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. దీంట్లో పెద్దగా మనకి ట్రేడ్ చేసుకునే ఆపర్చునిటీ ఎక్కువ కనపట్లేదు, ఎందుకంటే స్టాక్ ర్యాలీ వెళ్తుంది. ఈ జోన్ ఏదైతే ఉందో 990 నుంచి 1100 జోన్. సో దీన్ని బ్రేక్అవుట్ చేసిన దాకా మనకి దీంట్లో పెద్దగా ట్రేడ్ కనపడదు, కాబట్టి దీన్ని అవాయిడ్ చేద్దాం ప్రస్తుతానికి వోల్టాస్ ని. నెక్స్ట్ ఇంకొక స్టాక్ తీసుకుందాం. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ రోజు కొంత కరెక్షన్ వచ్చింది హైయర్ లెవెల్ నుంచి. సో డీసెంట్ ర్యాలీ చూసాం మనం, దాదాపుగా 600 నుంచి 720 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి ప్రైస్ కరెక్ట్ అవుతుంది. సో దీంట్లో మనం రీ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు, ఆర్ మనం ప్రాఫిట్ బుకింగ్ కోసం కూడా ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ లెవెల్ ఏదైతే ఉందో హైయర్ లెవెల్లో ఈ రోజు ఫాల్ అయిన లెవెల్ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది. సో ఇది మన ప్రాఫిట్ బుకింగ్ రేంజ్. ఇంత గతంలో కూడా మనం 720 లెవెల్ ఏదైతే ఉందో అది కొంత ప్రాఫిట్ బుకింగ్ లెవెల్ అని మనం ఇంతకు ముందు వీడియోస్ లో కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఇప్పుడు మనకి ఒకటి క్రూషియల్ లెవెల్ లాగా ఉంటుంది వీక్లీ పివోట్. సో వీక్లీ పివోట్ వచ్చి 697. సో దీన్ని బ్రేక్ చేస్తే ఫర్దర్ గా మనకి డౌన్ సైడ్ కి రావచ్చు 674. సో ఈ 674 కానీ లేదా 658 కానీ మనకి ఒక మంచి ఎంట్రీ పాయింట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒక్కసారి మనం రీట్రేస్మెంట్ లెవెల్స్ కూడా చూద్దాం. ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్స్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి ఫాల్ స్టార్ట్ అయింది. ఈ ఫాల్ ప్రీవియస్ ర్యాలీ, ఇది ఎంటైర్ ర్యాలీ. సో ఈ ఎంటైర్ ర్యాలీని మనకి 61.8% రీట్రేస్మెంట్ చేస్తే ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. 68.8% రీట్రేస్మెంట్ అంటే మనకి 672. సో 674 ఆర్ 672 ఇది మనకి ఒక మంచి ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉండొచ్చు రాబోయే రోజుల్లో. ఒక చిన్న కరెక్షన్ వచ్చి ఈ లెవెల్స్ కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒకటి ప్రైస్ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఒక ఫార్మేషన్ ఏదైతే ఉందో అది బుల్లిష్ ఫార్మేషన్ అయి ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ స్టాక్ లో మనం ఎంట్రీ కావడానికి అవకాశం ఉంది ఎస్బీఐలో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. సో ఓవరాల్ గా ఐటీ స్టాక్స్ లో కొంచెం పాజిటివ్ మూమెంటం కనబడుతుంది. కొంచెం ఇప్పుడు మనం ఇది విప్రో స్టాక్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ చూస్తున్నాం. సో దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఈ రోజు బ్రేక్అవుట్ ఇచ్చింది కానీ అది సస్టైన్ కాలేదు హైయర్ లెవెల్లో. 504 ఆర్ 505 అనేది మనం బ్రేక్అవుట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. సో ఒకటి ఏంటంటే మనకి 503 ఆర్ 504 లెవెల్ కన్నా పైన డే క్లోజ్ కావాలి. అప్పుడే దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. స్టాక్ ని మానిటర్ చేస్తూ ఈ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకుంటే హైయర్ లెవెల్లో మనకి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్, ఒకటి 525, దాని తర్వాత 537. ఈ రెండు మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా ఉండే అవకాశం ఉంది. సో ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనం దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అయితే మనం ఈ బ్రేక్అవుట్ లో ట్రేడ్ చేసి ఎంట్రీ తీసుకున్నప్పుడు
వీక్లీ పివోట్ చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్ లాగా ఉంటుంది. దానికన్నా కింద క్లోజ్ అయితే మాత్రం చిన్న లాస్ ఉంటుంది, లాస్ బుక్ చేసుకుని మనం బయటకు వచ్చేసాలి. సో ఇట్లా మనం ప్రాపర్ గా ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకుంటే మార్కెట్ లో మనకి మంచి లాభాలు రావచ్చు. సో 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ వచ్చి ఈ మంత్ 19th నుంచి స్టార్ట్ అవుతుంది న్యూ బ్యాచ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి, కోర్సులో జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.